నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. పట్టణంలో కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అన్నదానం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేశారు. మాజీ లెఫ్ట్ కెనాల్ చైర్మన్ చింతకుంట్ల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కోదాడ శాసనసభ్యురాలైన పద్మావతి రెడ్డి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, నియోజకవర్గ ప్రజల సంక్షేమం కొరకు పాటుపడే ఇటువంటి నాయకులు మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రజల కోరికని తెలిపారు. ఈ రోజు కోదాడ నియోజకవర్గం ఒక పండగ వాతావరణం నెలకొందని, ప్రజలందరూ తమ ఇంట్లో వ్యక్తి పుట్టినరోజులాగా కోలాహలంగా సంబరాలు చేస్తున్నారని తెలిపారు. అనంతరం అనారోగ్యం పాలై ప్రభుత్వ ఆసుపత్రులు చికిత్స పొందుతున్న రోగులందరికీ పాలు, బ్రెడ్ మరియు పండ్లు పంపిణీ చేసి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు పురస్కరించుకుని కాంగ్రెస్ నాయకులందరూ శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తదానం చేశారు. మామూలుగా అట్లా పెడుతున్నట్టు ఒక వచ్చేది అమ్మా అమ్మా అడిగేట కౌన్సిలర్లు అందరూ నెక్స్ట్ వచ్చేమన్నా వెరీ గుడ్ కవర్ చేయండి అమ్మా వేయండి ఎంతమంది అన్నా నువ్వు అన్న కొద్దిగా ఎరికి జరగను అమ్మా పెళ్ళమ్మా సార్ అన్నా ఉండాలి ఆపండి ఆపండి ఆగన్న అమ్మ అంటే పట్టుకోండమ్మా లైన్లో ఉండండి అందరు లైన్లో ఈరోజు కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారి జన్మదిన సందర్భంలో ఇక్కడ కేక్ కట్ చేసి మరి అందరి కార్యకర్తలందరూ కూడా పాల్గొనడం జరిగింది. తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఏది ఏమైనా కోదాడ నియోజకవర్గంలో ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు ఎమ్మెల్యే అయినాక, ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు మంత్రి అయినాక నియోజకవర్గంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, హై స్కూల్ బిల్డింగ్ కానీ, రోడ్లు కానీ, మరి ఇంకా చాలా కాలేజీ బిల్డింగ్లు కానీ అన్నీ కూడా కట్టడం జరిగింది. ఇంకా కొన్ని నిర్మాణ దశలు ఉన్నాయి. ఇంకా రోడ్లు కూడా పనులు చేయాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఇలాంటి శాసనసభ్యులు మంత్రి గారు ఉండటం వల్ల మన కోదాడ కూడా మంచిగా అభివృద్ధి అవడానికి ఆస్కారం ఉంది. కాకుండా మళ్ళా వాళ్ళే రావాలి, కోరుకుంటూ అందరికీ మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం.